సినీ నిర్మాతగా, హీరోగా తమిళ సినీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్న ఉదయనిధి తాత, తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చారు. మొదట డీఎంకే యువత విభాగాన్ని తన చేతుల మీదుగా నడిపించారు. గత ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మంత్రి పదవి కూడా దక్కింది. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు. అంటే తన వారసుడిగా ఉదయనిధిని స్టాలిన్ అనధికారికంగా ఖరారు చేసినట్లే లెక్క. స్టాలిన్కు ఇప్పటికే వయసు 70 దాటిపోయింది. అందుకే పార్టీ కోసం విస్తృతంగా ఉదయనిధినే పర్యటిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కూడా పూర్తి స్థాయిలో ఉదయనిధిని తన భుజాలపై మోశారు. అయితే ఇంత హఠాత్తుగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారన్నది తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది. కొత్త పార్టీతో తెరపైకి వస్తున్న విజయ్కు సీనియర్ అయిన స్టాలిన్ పోటీ కాదని, ఉదయనిధి మాత్రమే పోటీ అనే సంకేతాలను పంపినట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విజయ్కు సినీ గ్లామర్ ఎక్కువ, మంచి క్రేజ్ ఉంది. కానీ ఎన్నికల్లో ఓట్లుగా మారుతాయా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. స్టాలిన్ దిగ్గజ నాయకుడిగా ఉన్నారు. తమిళనాడులో స్టాలిన్కు ప్రస్తుతం పోటీ లేదు. ఇప్పుడు జనాకర్షణలో విజయ్ ముందుకు వస్తారు. అయితే విజయ్తో స్టాలిన్ పోటీ అంటే అనూహ్యంగా విజయ్ స్థాయిని పెంచినట్లే అవుతుంది. ఈ దిశగా ఆలోచించి విజయ్కు ఉదయనిధి సరిపోతారని, ఆయనను మెల్లగా హైలైట్ చేస్తున్నారని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. దళపతి విజయ్ సినీ హీరో. ఆయనకు అసంఖ్యాకమైన అభిమానులు ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్కు రాజకీయంగా ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లోనూ ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ విజయ్ లాగా మాస్ ఇమేజ్ వచ్చే సినిమాలు చేయలేదు. కానీ అనుచరులకు మాత్రం లోటు లేదు. అందుకే తమిళనాడులో వచ్చే రాజకీయమంతా ఈ ఇద్దరి మధ్య హోరాహోరీ పోరుతోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు పొలిటికల్ అనలిస్టులు.